గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుపతిలో గాని ఈ యొక్క మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ప్రశాంతమైనటువంటి తిరుపతి మనకి అందుబాటులో ఉండదు అని చెప్పి పదే పదే అభినయ్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే ఆ యొక్క మాటలన్నీ కూడా నిజమైనటువంటి పరిస్థితి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఏదో ఒక అసాంఘిక ఘటన తిరుపతిలో వెలుగులోకి వస్తూనే ఉంది. మరి నిన్నటికి నిన్న జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయంటే తిరుపతి ప్రజానికాన్ని అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి పవిత్రతని దెబ్బతీసేటువంటి రీతిలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి దాడులు తిరుపతిలో మంచి పద్ధతి కాదు. తిరుపతిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా సౌహృద్భావ రీతిలో ఒకరితో ఒకరు మెలిగేటువంటి పరిస్థితి తిరుపతిలో ఉంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాజకీయ విద్వేషాలు, వ్యక్తిగత దాడులు, ఈ రకమైనటువంటి రక్త గాయాలతో తిరుపతి పవిత్రతకి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు రాజకీయ పోకడలు ఉన్నాయి. ఈ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బలహీనులైనటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులని బెదిరించడము, వసూళ్లకు పాల్పడము, అదేవిధంగా రాజకీయ ఆధిపత్యం కోసం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు నాదంటే నాది, నాదంటే నాది పైచేయంటూ ఒకరి మధ్యలో ఒకరు ఆధిపత్య జూలం ప్రదర్శించడం తిరుపతిలో పరిపాటి అయిపోయింది. ఈరోజు ప్రజలకేదో మంచి చేస్తారు, ఈ పార్టీల అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు బాధలు తీరుతాయని నమ్మి అధికారాన్ని కట్టబెడితే తీరా వీళ్ళ యొక్క అంతర్గత గొడవలతో ప్రజాసేవని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పరపతి కోసం, వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం నిత్యం తిరుపతిలో గొడవల సంస్కృతికి తెరలేపుతున్నాయి 3 పార్టీలు కూడా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కృతి. ఈ రకమైనటువంటి సంస్కృతి గతంలో తిరుపతిలో ఏనాడూ లేదు. కాబట్టి ఇకనైనా ఈ 3 పార్టీల కూటమి నాయకులు దయచేసి ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలికి ప్రజలు నమ్మి మీకు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. ఈ రకంగా బహిరంగంగా దాడి చేస్తూ రక్త గాయాలను చేస్తూ ఏ రకమైనటువంటి సంస్కృతిని మీరు తిరుపతిలో అలవాటు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి పద్ధతిని మీరు తిరుపతిలో అవలంబిస్తున్నారు? ఇదే నా తిరుపతి ప్రజలు కోరుకున్నది. ఈ రకంగా రాజకీయ దాడులు అవసరమా?